నవరత్నాల కోసం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వాడుకొని నిలువున ఎస్సీల అందరినీ కూడా మోసం చేశాడని జగన్ పై ధ్వజమెత్తిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు శ్రీమాన్య గెస్ట్ లైన్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ 27 పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోని భాగంగా తన వెనుక ఎవరూ లేరంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని, తన వెనుక సాక్షి పేపరు, వివేకానంద చంపిన అవినాష్, దళితులను చంపినటువంటి అనంతబాబు, అనేక మంది రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులు ఉన్నారని, ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేయొద్దని ఎస్సీలందరూ ఈ విషయాన్ని గమనించాలని మీడియా ముఖంగా తెలియజేశారు. వాటర్ అంటే తాగండి ఒక నిమిషం. సురేంద్రబాబు, అందరికీ జైపీమండి. నా పేరు పిల్లి సురేంద్రబాబు, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరులో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు రాష్ట్రమంతా తిరుగుతూ ప్రతి ఎస్సీ వాడికి వెళ్ళి నేనున్నాను, జగననే నేను ఉన్నాను, ఎన్నాను, మీకు అండగా ఉంటాను, నేను వచ్చిన తర్వాత నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించిన సంక్షేమాన్ని, హక్కుల్ని, పథకాలని, నిధుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీలకి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు 27 పథకాలు ఎస్సీల సంక్షేమం కోసం అమల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల 27 పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీలకు ద్రోహం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ సప్లా నిధుల్ని పూర్తిగా నవరత్నాలకు మళ్లించి ఎస్సీల అభివృద్ధిని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీల చట్టాలను నిర్వీర్యం చేశాడు. ఏ స్థాయిలో అంటే ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండటం కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమరావతి రాజధాని ఎస్సీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే ప్రయోగించి కోర్టు సీవాట్లు చెప్పితే గాని తిడితే గాని ఆ చట్టాన్ని ఇచ్చేయలేని పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ విధంగా ఎస్సీలను పూర్తిగా పక్కన పెట్టేసి ఎస్సీలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడితనాన్ని గురి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజు ఏ ముఖంతో సిగ్గు లేకోకుండా మళ్ళీ ఎస్సీల దగ్గరికి వచ్చి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ఓట్లాడటానికి వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ సమతా సైనిక్ దళ్ తరఫున మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము. నవరత్నాలు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి కాకోకుండా ఎస్సీలకి సపరేట్ గా నువ్వు ఏదైనా ఒక్క పథకం ఇచ్చిందుంటే మీరు ఈ రాష్ట్ర ప్రజలకి చూపించాలి, చెప్పాలని చెప్పేసి సమతా సైనిక్ దళ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకనంటే ఎస్సీలకి ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా ఎవరు ఏది అడిగినా కానీ అమ్మఒడి ఇస్తున్నాంగా, లేదంటే ఆసరా ఇస్తున్నాం కానీ ఒక కుంటి సాగు చూపిస్తూ ఎస్సీని పూర్తిగా వెనక్కి నెట్టేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదుగా గత ప్రభుత్వం విదేశీ విద్యని 3800 మంది విదేశాలకు వెళ్ళి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకునే అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్సీలను చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 12 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, రోజు నానా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎంబీబీఎస్ సీటుల్ని ఈ జాతులకు అందకోకుండా అమ్మేసుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి పేదలకు, పెత్తందారులకు యుద్ధమని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 3 లక్షల తిక్కువేలు నిర్మాణం చేస్తే 80%, 90% పూర్తయినట్లని, కేవలం 100 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవ్వాల్సినట్లని ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వకోకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి డబ్బు మళ్లించి వాళ్ళకి నోటీసులు పంపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూల్చేసి అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏన ప్రతిరోజు పేదలకి, పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది. నేను పేదవాడిని, నేను ఒంటరివాడిని అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, ఎస్సీని చంపినవాడు. ఒక తోట త్రిమూర్తులు ఉన్నారు, ఎస్సీలు శివమన్న కేసులో శిక్ష పడ్డ వ్యక్తి. తన బాబాయిని చంపిన
వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల. ఇలాంటి వ్యక్తులందరినీ వెనక పెట్టుకొని ఒక్కడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది, సొంత కంపెనీలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి నేను పేదవాడిని అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి మరొకసారి మన ముందుకు వస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీని ఏ విధంగా చూశాడంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటి వరకు కూడా 20 మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేని పరిస్థితి. ఇది ఎస్సీల పరిస్థితి. 5 మినిస్టర్లు ఉంటే వాళ్ళ శాఖల్లో కూడా కనీసం పనిచేసుకోలేనైనా దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 4 ఎంపీలు ఉంటే వాళ్ళకి కనీసం పిలిచి మాట్లాడే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు. కానీ సామాజిక న్యాయం చేశామని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా వచ్చిన సీట్లు తప్పనిచ్చి ఒక్కటైనా ఎక్స్ట్రా ఇచ్చాడో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము సమతా సైన్యం ద్వారా పిలుపునిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో ఎస్సీలు తమ హక్కుల్ని కాపాడుకోవాలన్నా, తమ నిధులను కాపాడుకోవాలన్నా, తమ పథకాలను కాపాడుకోవాలన్నా, రాజ్యాంగబద్ధంగా ఆత్మగౌరవంగా బతకాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు. మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని సమతా సైన్యం ద్వారా పిలుపునిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కనుక ఓటేస్తే అరే మిమ్మల్ని చంపేసిన వాళ్ళని చంపినా గానీ మీరు ఓటేశారు కాబట్టి మనకెందుకు పట్టించుకోవాలని మిగిలిన పార్టీలు పట్టించుకోవు. మీ పథకాలన్నీ తీసేశాము అయినా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, మేమెందుకు పట్టించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఏ పార్టీ పట్టించుకోదు. మీ నిధులు దారి మళ్లించాము అయినా కానీ నాకు ఓటేశారు కాబట్టి మిగిలిన పార్టీ కూడా పట్టించుకో. కాబట్టి రాబోయే కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్. ఏలూరు జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడిని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల పథకాలు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ సీఎం టచ్ చేయకోకుండా ఉన్న పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని కుతుకులు కల్లా మా ఎస్సీ మైనారిటీ బీసీ పిల్లలందరూ భవిష్యత్తులో నాశనం చేశాడు. అదే క్రమంలో ఏలూరులో 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఆళ్లనాని గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నుంచి కూడా ఎస్సీలను అనగదొక్కుంటూ వస్తూ పూర్వం ఏదైతే ఎవరన్నా పేదలు చనిపోతే ఒక బాడీని ఐస్ బాక్స్ ఐస్ కొనుక్కొని వచ్చి ఊక జల్లుకొని గోను పట్టాలేసి పెట్టుకునే స్థితి నుంచి ఫ్రీజర్ బాక్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫ్లాష్ 20 సంవత్సరాలుగా ఆ ఐస్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ఫ్రీజర్ బాక్సులు ఇస్తూ 20 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ వచ్చేదాన్ని దుర్వినియోగం చేశారు. నేను ఒక కరసాం గురువుగా 8 సంవత్సరాలు అంబేద్కర్ ఉచిత వ్యాయామశాల రన్ చేస్తూ దాతల సహకారంతో బాడీ బిల్డింగ్, కుస్తీ, కరసాము ఉచితంగా రన్ చేసేదాన్ని కావాలని కుట్రపూరితంగా దాంట్లో సచివాలయాన్ని నిర్మించి ఇలాగా ఎస్సీలు ఎదుగుదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే అందరినీ తొక్కుకుంటూ వస్తున్నారో మన ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని గారు కూడా అలాగే ఎస్సీలందరినీ అనగదొక్కుంటూ వస్తున్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్.